ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 428వ నామం, 8 అక్షరాల నామం పంచకోశాంతర స్థిత. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు పంచకోశాంతర స్థితాయై నమః అని చెప్పుకోవాలి. 5 కోశముల మధ్యన ఉండున్నది అని దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం. ఈ నామానికి పంచప్రేతాసన, పంచబ్రహ్మస్వరూపిణి అనే నామాల దగ్గర మనం విస్తారంగా చెప్పుకుందాం. పంచకోశాంతర స్థితాలో ఒక అద్భుతం ఉంది. మన శరీరం మొత్తం కూడా పంచకోశాలతో తయారైంది. ఈ పంచకోశాల లోపల ఎవరున్నారు? పంచకోశ అంతరం అన్నారు, అంటే అంతర్దృష్టి. అంతరం అంటే లోపల ఉన్న తల్లిని చూడమన్నారు. గదులు కట్టినట్టు అన్నమయ కోసం, ప్రాణమయ కోసం అని విడివిడిగా లేవు. అన్నమయ కోసం అంటే కనబడేటువంటి ఈ స్థూల శరీరం, అన్నం వల్ల పుట్టి, అన్నం వల్ల పెరిగి, అన్నం వల్లనే మళ్ళా లయమైపోయి మన శరీరం, దీనిలో తిరుగుతున్నటువంటి ప్రాణశక్తి ప్రాణమయ కోసం. దీని లోపల సంకల్ప వికల్పాలు చేస్తూ అనుభూతి ప్రధానంగా ఉన్నటువంటి మనసు మనోమయ కోసం. విచారణ చేస్తున్నటువంటి బుద్ధి విజ్ఞానమయ కోసం. సుఖం దుఃఖం అనుభవిస్తూ లోపల ఉండేది ఆనందమయ కోసం. ఈ 5 ప్రకాశిస్తూ వెనకల అంటే లోపల ఎవరైతే పరమాత్మ ఉన్నారో అది పంచకోశ అంతరస్థిత. దీన్నే పంచకోశాంతరస్థిత అంటున్నాము. పంచకోశాలలో అంతరం అంటే మధ్యలోదని ఒక అర్థం ఉంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఈ 5 కోశాల్లో మధ్యలో ఉన్నటువంటి కోశం మనోమయ కోసం. మధ్యలో కోసమైనటువంటి మనస్సుతోనే సాధన చేయాలి. మనోవాచామ గోచర అని ముందు నామాల్లో చెప్పి ఇప్పుడు మనస్సుతో సాధన చేయాలని చెప్తున్నారు. ఈ మాటని వేదం చెప్తూ యన్ మనసా నమనుతే అని చెప్పి మనసుకు దొరకదు అంటూనే మనసా ఏవ అనుదృష్టవ్య అంటోంది. అంటే దాన్ని మనసుతోనే తెలుసుకో అని చెప్తోంది. మనసుకు దొరకదు అని చెప్పడంలో రహస్యం, సంస్కారం లేని మనసుకు ఇది లభించదు. అంటే సంస్కారం పొందినటువంటి మనస్సు అంటే తపసా శ్రద్ధయా మనీషయా అని చెప్పి ఉపనిషత్తు చెప్తోంది. తపస్సుతో అంటే సాధనతో, విశ్వాసంతో, ఆలోచనతో మనం కనుక సాధన చేస్తే మన మనసుకి సంస్కారం వస్తుంది. ఆ సంస్కారం పొందినటువంటి మనస్సుకి తల్లి అతి తేలికగా లభిస్తుంది. అంతర్ముఖ ప్రజ్ఞ కలిగినటువంటి మనస్సుకి అమ్మ దొరుకుతుంది. ఆ ప్రజ్ఞకు వెళ్ళటమే ద్విజత్వం, అది లేకపోవటమే పశుత్వం. అక్కడికి మనం చేరుకోగలిగామనుకో అది పంచకోశాంతర, ఆ మనోమయ కోశంలో నుంచే దాన్ని పట్టుకోగలం. కనుక అమ్మ పంచకోశాంతర స్థిత అనేటువంటి అర్థం వస్తుంది. పంచకోశాంతర స్థిత అంటే 5 ఆధారభూతంగా ఉన్నది అని చెప్పడం ఒక అర్థం. మధ్యలో ఉండి ఆ మనస్సుతోనే అమ్మని సాధన చేయాలి అనేది మరొక అర్థం. మొదటిది సిద్ధమైన అర్థం, రెండవది సాధనకి పనికొచ్చే అర్థం. కాబట్టి దాన్ని మనకి ఏది అనుకూలంగా ఉంటుంది మన సాధనకి, ఈ పంచకోశాంతరస్థిత అనే నామం లలితా సహస్రనామంతో సంపుటీకరణ చేస్తే త్వరగా సిద్ధిస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం పంచకోశాంతరస్థితాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.